ఈనాడులో వచ్చింది, పెద్ద న్యూస్ వచ్చింది. ఇప్పుడు అందరూ కోడళ్ళు ముక్కు తీసుకుంటారు, అంటే జస్ట్ ఫన్నీగా ఉంటాయి. గోంగూర వెనకాల ఒక స్టోరీ. ఆయన కోపం వచ్చి ఇది శాకంబరీదేవి ప్రసాదం, ఈజ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు రివ్యూ చేసి అసలు ఏంటి బాగలేదు, పానం గొడవలు కూడా అయిపోవచ్చు. ఇక ఏరియాలో పంటలన్నీ విదేశాలకు పంపిస్తారు. హలో, ఇవాళ పొద్దున్నే ఊరి నుంచి వచ్చారు, మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నారు. సో ఈ మధ్యలో ఏదైనా కంటెంట్ లాగాలి కదా, లేకపోతే మళ్ళీ 2 days వరకు దొరకరు. అందుకని ఏదో కంటెంట్ లాగటం కోసం మా భోజనం చేసేటప్పుడే సెటప్ పెట్టేశాను. ఏం మాట్లాడతారో నాకు తెలీదు, చూద్దాం. గొడవలు కూడా అయిపోవచ్చు. గొడవలు అవ్వవు, కానీ ఒక విషయం చెప్తా. మన ఇల్లు కట్టుకున్నప్పుడు ఇనాగ్రేషన్కి మీ పాత బాస్ని పిలిచా, ఆయన వచ్చారు బాబు. దెన్ హీ వాజ్ టాకింగ్ అబౌట్, హీ వాజ్ ప్రైజింగ్ యూ. ఈవిడ చాలా హార్డ్ టాస్క్ మాస్టర్ సార్, ఈవిడ అసలు ఆఫీస్లో చాలా ఎఫిషియెంట్ అని నేను పొగిడాడు. సరే, అప్పుడు విషయం అర్థమైంది, నువ్వు ఇంట్లోనే కాదు శాసించడం, ఆఫీస్లో కూడా శాసిస్తావు. ఇప్పుడు నేను ఊరి నుంచి వచ్చాను, ఊరి నుంచి వచ్చి అసలు ఇవాళ రెస్ట్ తీసుకున్నాను, ఆఫీస్కి వెళ్ళలేదు. మా డ్రైవర్ భాషలో చెప్పాలంటే పానం బాగోలేదు. ఏంటి బాగోలేదు? పానం బాగోలేదు. పానం బాగోలేదు, కొంచెం జలుబుగా ఉంది, ఆఫీస్కి వెళ్ళలేదు. ఈ లోపల ఫోన్ వచ్చింది, రాత్రి రేపు ఎర్లీ మార్నింగో కలకట్టా వెళ్ళాలి. ఇలా పానం బాగోలేనప్పుడు నువ్వు వీడియోలు చేయమంటావు, ఏమైనా న్యాయమా? పానం బాగాలేదంటున్నావు, కానీ నువ్వు ఇప్పుడు ఊరికి వెళ్తున్నావు కదా, మళ్ళీ సాయంత్రమే ఎవరో పిలిచారని ఆఫీస్కి అయితే లీవ్ పెట్టుకున్నావు, అది ఒప్పుకుంటా. కానీ కస్టమర్ ఇస్ గాడ్ అన్నాడు మహాత్మా గాంధీ. అయ్యో, అసలు మరీ ప్రాణం బాగాలేనప్పుడు కూడా పరిగెత్తే ఎలాగా? కస్టమర్ ఇస్ గాడ్. ఇగో చూడు, నీకు ఇష్టమని నువ్వు ఊరి నుంచి తెచ్చావు కదా గోంగూర పచ్చడి. గోంగూర మా చేసావా? నీకు మూడ్ బాగుంటే మంచి కంటెంట్ వస్తుందేమోనని మెంతి పెరుగు నీకోసం. సో మూడ్ బాగుంటే కొంచెం. ఈ గోంగూర డబుల్ సెంటిమెంట్. ఒక సెంటిమెంట్ మా ఊరు నుంచి తీసుకొచ్చాను, ఇంకొక సెంటిమెంట్ మా ఊరు నుంచి బయలుదేరి నిన్న వైజాగ్లో దిగాను. ఈ సంచిడి ఆకు ఏం పట్టుకెళ్తారో అని మా అక్క పాపం దాన్ని సెమీ ఫినిష్ చేసింది, అంటే దాన్ని నువ్వు కొంచెం టచ్అప్ చేస్తే పచ్చడి అయిపోయేటట్టు చేసింది. సో మా ఊరు గోంగూర, మళ్ళీ మా అక్క హాఫ్ చేసిన గోంగూర, నువ్వు కంప్లీట్ చేసిన గోంగూర. యాక్చువల్గా డబుల్ సెంటిమెంట్ కాదు, ట్రిపుల్ సెంటిమెంట్. దట్ ఈస్ నైస్. నా మీద నీకేం సెంటిమెంట్ ఉంటుంది, నన్ను అలా తీసి పారేస్తుంటావు. కానీ లేదు, తీసేయడం కదా, చెప్తున్నా కదా, మా ఊరు గోంగూర, మా అక్క ఫినిష్ సగం చేసింది, మళ్ళీ నువ్వు ఫినిష్ చేసావు. ప్లస్ నీకు ఇష్టమైంది ఇగో బాగానే ఉంది. సరే, గోంగూర చేసావు, చాలులే. ఇంకేం చేసావు? చారు కూడా చేసావు, వెరీ గుడ్. నీకు కొంచెం జలుబు అంటున్నావు కదా, చారు చేశాను. పానం బాగుంటుందని చారు చేసావా? గోంగూర మనకి చాలా ఇంపార్టెంట్. గోంగూర అసలు ఎవరు ఎక్కడ తినరు తెలుసా ఇండియాలో? నాకు తెలిసి సౌత్ ఇండియా అందరు తింటారు. సౌత్ ఇండియాలో కూడా, నేను తమిళనాడులో కూడా కొన్ని మదురై అటువైపు, సౌత్ తమిళనాడులో పెద్దగా వాడరు, ఇటువైపే మెడ్రాసు కర్ణాటక బార్డర్లో పుల్చికీర అంటారు దీన్ని, గోంగూర పుల్చికీర. గోంగూర వెనకాల ఒక స్టోరీ. కర్ణాటక సైడ్ కూడా అంతేనా పుల్లచికీర? కర్ణాటకలో మరి ఏమంటారో అడిగి తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు మన బ్రాండెడ్ పికిల్స్ వచ్చాక ఇవి ఇండియాలో అందరికీ అలవాటు అవుతున్నది, గోంగూర తింటారు అందరూ. బ్రాండెడ్ లేనప్పుడు ఒరిజినల్గా మనమే గోంగూర పప్పు ఇసలు ఎవరు చేసుకోరు, మనం అంటే తెలుగు వాళ్ళు. ఈ గోంగూర 1983లో ఎన్టీ రామారావు గారు ఆంధ్ర చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆంధ్ర చీఫ్ మినిస్టర్ అయ్యాక ఆయన ఢిల్లీ వెళ్తే ఆంధ్ర భవన్ ఉంది కదా ఢిల్లీలో, ఇప్పుడు బాగోలే, అంత గోలగా ఉంటుంది. నేను వెళ్ళాను ఆంధ్ర భవన్కి. సరే, అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆంధ్ర భవన్కి వెళ్తే అక్కడ గోంగూర పచ్చడి పెట్టలేదంట. గోంగూర పచ్చడి లేదు మెనూలో. ఆయన కోపం వచ్చి ఇది శాకంబరీదేవి ప్రసాదం, ఆంధ్రులకి ఇది ఒక అంటే చిహ్నం, అంటే సింబల్ ఫర్ ఆంధ్ర, ఈ డిష్ ఆంధ్ర భవన్ అని పెట్టుకుని గోంగూర పచ్చడి పెట్టలేదని ఆయన ఐ విల్ నాట్ హ్యావ్ లంచ్ అన్నాడు. అంటే హీ వాజ్ వెరీ అనాయిడ్. నెక్స్ట్ టైం ఐ కమ్ ఐ వాంట్ టు సీ గోంగూర అయ్యారు అని. ఈనాడులో వచ్చింది, పెద్ద న్యూస్ వచ్చింది. ఎన్టీ రామారావు రివ్యూ చేసి అసలు గోంగూర పచ్చడి లేకుండా ఆంధ్ర భవన్ ఎలా పెట్టారండి. కానీ మొన్న మళ్ళీ వెళ్ళాను, మొన్న అంటే మనవాడు ఢిల్లీలో చదువుకుంటున్నప్పుడు ఆంధ్ర భవన్కి వెళ్ళా, మళ్ళీ గోంగూరలే. కానీ ఎన్టీ రామారావు గారు లేరు కదా, తిట్టడానికి ఏం చేస్తాం. గోంగూర అంటే అంత ఇంపార్టెంట్ మనకి. శాకంబరీదేవి అన్నావేంటి? శాకంబరీదేవి ప్రసాదం అంటారు దీన్ని.
బికాజ్ ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు అవర్ స్టేట్. దీని పురాణం ఏంటో మరి నాకు తెలియదు. ఆంధ్ర శాకాంబరి దేవి ప్రసాదం అంటే అంత దీని అంటే భక్తి తుల్యం ఇది. దీని అంత బాగా దీని ఇంపార్టెంట్. అంటే పురాణాల నుంచి వచ్చిందా ఇది? సమ్వేర్ బాగానే వచ్చింది. ఇది మనకే స్పెసిఫిక్, అది నోబడి యూజెస్ ఇట్. అంటారుగా గోంగూర లేనిదే ముద్ద దిగని వాడు. అది నాకు కూడా నీలా వస్తున్నాయి చూడు. నువ్వు మా అన్నయ్య రైటర్ కదా, వినుంటావు. కండవా లేనిదే గడప దాటడు వాడు, గోంగూర లేనిదే ముద్ద మింగడు వాడు తెలుగువాడు. అది కరెక్ట్. దాని పూర్తి పద్యం నాకు ముక్కైనా గుర్తుంది, నాకు మామూలుగా ఇలాంటి గుర్తుండవు కదా. సరే, కొనుమొనగా కరోడ్పతిలో ఫస్ట్ 1000 రూపీస్ గెలిచావు పో. 1000 అది గ్యారంటీగా వచ్చేస్తాయి అనుకుంటా, అంతే కదా? గ్యారంటీ. ఫస్ట్ క్వశ్చన్ ఇది అవుతే నీకు వచ్చి ఉంటుంది. ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనుకుంటాను, ఏదోలే గుర్తులేదు. అది సరే. మరి గోంగూర పచ్చడి తిను. ట్రిపుల్ సెంటిమెంట్ గోంగూర పచ్చడి విత్ చారు. ఇంకేంటి మన ఇంట్లో వంటలు? పప్ప. ఇదేంటో తెలుసా పప్పు? ఏం పప్పు చెప్పు. అది కూడా ఇది గోరు చిక్కుడుకాయ పెసరపప్పు కూటు. పప్పు కాదు, కూటు. పప్పు అంటే మళ్ళీ గోరు చిక్కుడుకాయ వేసావేంటంటావేమో. సరే, మా అమ్మలాగా ఏదో ఇది ఎప్పుడు నేను వెళ్ళలేదు, బట్ మా అమ్మ ఏదుంటే అది ఉండేది. షీ నెవర్ కంప్లైంట్. సో యూ లెర్న్ ఫ్రమ్ మై మదర్. ఆదర్శంగా తీసుకుని ఇంట్లో గోరు చిక్కుడుకాయలని, అది కూడా కొంచెం ఉంది. ప్లస్ ఎప్పుడూ ఒకేలా ఎందుకు మారాలి కదా, వెరైటీ. సో ఇవాళ కూట్లాగా చేశాను, కానీ గోరు చిక్కుడుకాయ. సరే, ఇలా నేను ఎక్కడా వినలేదు, నేను కూడా ఎప్పుడు తినలేదు. బట్ ఈసారి మా అమ్మకి ఫీడ్బ్యాక్ ఇస్తా. నీ దగ్గర నేర్చుకుని గోరు చిక్కుడుకాయ క్లస్టర్ బీన్స్తో పప్పు చేసింది అని. ఏం బాగుంటుంది నాన్న అంటుందంటే నీకు చెప్తా. కానీ ఆవిడ ఏదైనా చేసేది పాపం, ఏది ఉంటే అది. సో మెచ్చుకుంటుంది. యాక్చువల్గా కోడల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఎస్, ముట్టికాయలు కూడా పెడుతుంది సరిగా ఉండకపోతే. మా అమ్మ ఏముంటుంది, నాయనా ఈ రోజుల్లో, అప్పుడు ఆవిడ ఎంగేజ్లో వచ్చింది కదా, నేను 13 ఏట వచ్చాను, 50 మందికి వంట వండి పెట్టేదాన్ని. ఇప్పుడు అందరూ కోడళ్ళు ముక్కు తీసుకుంటాను. అంటే జస్ట్ లెఫ్ట్ హ్యాండెడ్ కామెంట్ పాపం. షీ డజంట్ మీన్ టు క్రిటిసైజ్ యూ. ఇప్పుడు ముక్కు తీసుకుంటున్నారని. అసలు ఆమె మీద ఒక 2-3 ఎపిసోడ్లనే చెయ్యాలి. ఎంత ఫన్నీగా ఉంటాయో కొన్ని. ఎప్పుడైనా కొంచెం టైం తీసుకుని చెప్పు. ఆవిడతో కన్వర్జేషన్. ఆవిడ అంటే ఆవిడ పక్కన కూర్చొని ఇప్పుడు కష్టం, కానీ లేదు, పేపర్ చదువుతుంది ఇప్పటికీ. కళ్ళజాలు మా అందరికీ గ్లాస్ వచ్చి ఆవిడ గ్లాస్ ఎక్కలే, పేపర్ చదువుతుంది. అండ్ షీ ఈజ్ హైలీ అంటే అప్ టు డేట్ విత్ కరెంట్ అఫైర్స్. అంటే కొంచెం గుర్తుంటున్నాయి, కొంచెం గుర్తుంటుంది, ఇన్కోహరెంట్ అయిపోయింది అంటున్నది. లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు, నాయనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చాడు ఇక్కడ మన ఇంటి దగ్గరికి, షీ మస్ట్ హావ్ స్టడీడ్, ఏదో కొత్త ఎయిర్పోర్ట్ వైజాగ్ దగ్గర కడతారు, ఏదో మరి చదివిందేమో, కనెక్టింగ్ లేదు ప్రాపర్గా. అంటే నాయనా ఇప్పుడు కొత్తగా ఏరోప్లేన్ కడతాడు చంద్రబాబు నాయుడు, ఈ ఏరియాలో పంటలన్నీ విదేశాలకు పంపిస్తాడు. షీ సో ఫాండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. బెస్ట్ రిగార్డ్స్ టు యూ నాయుడు గారు ఫ్రమ్ మై మదర్. డూ వెల్ ఫర్ ఆంధ్ర. నిజంగా మా అమ్మ ఎప్పుడు, మేమందరం ఎన్టీ రామారావు ఫ్యాన్స్, బట్ మా మదర్ ఈజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అవును. మై 92-year-old లేడీ. బ్లెస్సింగ్స్ టు శ్రీ నాయుడు గారు. లెట్ us see ఎయిర్పోర్ట్ కడతాడు చూద్దాం. అయ్యా బోల్డ్ డైలాగులు అసలు చేద్దాం ఎప్పుడైనా ఒక మంచి ఎపిసోడ్. చాలా ఉంటాయి డైలాగులు. అంటే ఇప్పుడు కనెక్టింగ్ వర్డ్స్ మార్చి చెప్తున్నది, బట్ స్టిల్ షీ ఈజ్ వెరీ వెరీ కోహరెంట్. అంటే అన్నీ అప్ టు డేట్. ఇంకా మేము నాక్కుంటూ తినాలి. సో కెమెరా ఉంటే అంత అలా అనలేను కదా, ఆయన అంటే నీట్గా తింటారు, కానీ నేను మాత్రం దారుణం. అందుకని మళ్ళీ ఇంకొకసారి మంచి ఎపిసోడ్తో కలుద్దాం. ఉంటా మరి. అవండి మా కబుర్లు. కూర్చున్నామంటే గోంగూర పచ్చడి నుంచి ఎన్టీఆర్ వరకు అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఎలా ఉన్నాయి మా కబుర్లు కాకరకాయలు? కామెంట్ చేయండి. ఇంతకీ కబుర్లు కాకరకాయలని ఎందుకంటారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.